నమస్తే విధిని స్వాతం లక్ష్యం సమాజహితం. సో తెలంగాణ వచ్చిన తర్వాత 2014లో తెలంగాణ రావటం, 2018లో మళ్ళీ ఎలక్షన్స్ రావటం, సో 2020లో విపత్తు మనకందరూ తెలిసిన విషయం కరోనా రావటం. సో మరి 2020లోనే మరి కొన్ని మున్సిపాలిటీలు కొత్తగా ఏర్పడి మరి మున్సిపాలిటీలు ఎన్నుకున్న సందర్భంలో 2020 మార్చిలోనే మరి కరోనా రావటం. మరి ప్రస్తుతం చూసినట్టయితే మేడ్చల్ పోచారం మరి మున్సిపాలిటీలో 6వ వార్డు నుంచి గెలిచినటువంటి మరి సింగిరెడ్డి సాయిరెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఉద్యమకారులుగా కూడా మరి పనిచేసినటువంటి వ్యక్తితోటి మనం ముచ్చటిద్దాం. నమస్తే అండి. నమస్తే. తెలంగాణ ఆంక్షతోటి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. కేసీఆర్ గారు జెండా కూడా ఎగటం మనం చూస్తూనే ఉన్నాం. సో మీరు ఈ ప్రాంతం అప్పుడు తెలుగుదేశంతో బాగా తెలుగుదేశం కానీ కాంగ్రెస్ లీడర్లు ఉన్న సందర్భంలో మీరెందుకు మరి కేసీఆర్ వైపు మళ్ళారు? అంటే నాకు ఎన్ని పార్టీలున్నా కూడా నాకు పార్టీలో అభిమానం ఉండే, కాకపోతే ఏ పార్టీలో నేను చేరలేదు. మరి తెలంగాణ ఉద్యమం అంటే 2001 కేసీఆర్ గారు పార్టీ పెట్టకముందు కూడా ఈ తెలంగాణ రాష్ట్రం గురించి అక్కడక్కడ మేధావులు ఉద్యోగులలో అంత మనకు అన్యాయం జరుగుతున్న ఉద్దేశంతో నాకు చాలా అభిమానం ఉండే మన ప్రాంతం మీద. ఎప్పుడూ తన మొత్తం మీద ఈ ఆంధ్రపాలక చేతులు అన్యాయం జరుగుతుంది తెలంగాణకు. మరి ఆ పాటలు వినడం ద్వారా ఎక్కడ చూసినా నిర్లక్ష్యం, రైతుల మరణాలు, ఈ గురించి అన్నిటి కూడా ఇబ్బంది పడి మరి 2001లో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని పార్టీ ప్రకటించిన ముందుకు కరీంనగర్లో జరిగిన సింహగర్జన ద్వారా మొత్తం తెలంగాణ యావత్తు మేల్కొన్నది. ఆ మీటింగ్ మేము కూడా పోవడం జరిగినది. ఆ మీటింగ్ తోటే కేసీఆర్ గారిని నేను ఆనందించే అభిమానించడం నేర్చుకున్నాను. మరి తెలంగాణకు సరైన నాయకుడు తెలంగాణ రాష్ట్రం రావాలంటే ఒక కేసీఆర్ గారితోనే సాధ్యమని చెప్పేసి అప్పటి నుంచి నేను 2001లో ఏప్రిల్ 20న పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా నేను తెలంగాణ జెండా గులాబీ జెండా పట్టుకొని మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రం ఊపిరిగా గులాబీ జెండే నా ఎజెండాగా ముందుకు సాగుతూ ఉన్నాను. దృశ్యంలో జరిగినటువంటి సందర్భాలను గుర్తు చేసుకుంటే ఆ రోజు ప్రొఫెసర్ జయశంకర్ గారు కానీ చాలామంది కూడా కొండ లక్ష్మణ్ గారు కానీ చాలామంది కూడా ఉద్యమకారులు వచ్చిన సందర్భంలో పార్టీలో. సో మరి కొన్ని ఏరియాలో అప్పుడు అంటే 2004లో మరి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం, కొన్ని సీట్లు తీసుకోవడం కానీ కార్యకర్తల బలం కూడా లేకుంటుండే. ఆ సందర్భంలో వివిధ పార్టీల వాళ్ళు అంటే అప్పుడు టీడీపీ ప్రభుత్వం గట్టిగా ఉన్న సందర్భంలో మళ్ళీ 2004లో కాంగ్రెస్ వచ్చినాక కూడా చాలా అవమానాలు పడ్డట్టు కూడా మనం చూస్తూనే ఉన్నాం. మీకు ఎలాంటి సందర్భాలు మరి రైలు రోకో చేయటం కానీ, బస్సు రోకోలు చేయటం కానీ, రాస్తా రోకో చేయటం కానీ ఈ సందర్భంలో కేసులు ఏమన్నా? కేసీఆర్ గారు ఏ పిలిపించినా ఆ రోజు ప్రొఫెసర్ జయశంకర్ సారు అడుగుజాడల్లో కేసీఆర్ గారు నడుస్తుండే. మరి అప్పుడు 2004లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నా, 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నా ప్రతి ఒక్క సమైక్యవాద పార్టీలని జై తెలంగాణ అనిపించట్లో మా కేసీఆర్ గారు సక్సెస్ అయినారు. ఎందుకంటే ఫస్ట్ పొత్తు అనే తర్వాత కానీ వాళ్ళ నోటి నుంచి జై తెలంగాణ అనే రాగం రావాలనే ఆ రోజు పొత్తులు పెట్టుకొని కొన్ని సీట్లు గెలవడం జరిగినది. తర్వాత కొన్ని ప్రభావాలు కొందరు ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత కూడా మళ్ళా సమైక్యవాద పార్టీలకు ఏదో విధంగా సరే భయమో భక్తో ఏదైనా వాళ్ళకు లొంగిపోవడం జరిగినది. ఎన్ని జరిగినా కూడా కేసీఆర్ పట్టు సడలించకుండా అతని ముందు చూపు ధైర్యంతో మరి ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ తెలంగాణ రాష్ట్రం సాధించడంలో సఫలమైనాడు. ముఖ్యంగా మరి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మేము బయటికి వెళ్ళి గులాబీ జెండా పట్టాలంటేనే మమ్మల్ని తరిమి కొట్టే రోజులు అవి. మరి ఇక్కడ స్థానికంగా నేను కూడా మరి ఆ రోజు నా మీద ఎంతోమందికి అభిమానం ఉన్నా కూడా గులాబీ జెండా పట్టుకోనికి ఎవరు కూడా ముందుకు రాకపోయేది. అయినా కూడా ఒక్కనే మనోధైర్యంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యంగా కేసీఆర్ ఏ పిలిపించిన రైలు రోకో కానీ, రాస్తా రోకో కానీ, నేషనల్ హైవే దిగ్బంధం కానీ ఏదున్నా కూడా నా మీద కూడా దాదాపు 6 నుంచి 7 కేసులు జరగడం జరిగినది. ఈ రైలు రోకో గట్కేసర్లో రైలు రోకో చేసినప్పుడు నా మీద కేసు జరగడం దాదాపు ఒక 5 సంవత్సరాలు సికింద్రాబాద్ రైల్వే కేసు తిరగడం జరిగినది. లాస్ట్కి ఈ మధ్యనే దాన్ని కొట్టివేయడం కూడా జరిగింది. ఈ పరిణామాలలో కేసీఆర్ గారి మీద ఇప్పుడు వస్తున్న బుగాట ఏంటంటే ఉద్యమం జరుగుతున్నప్పుడు ఒక్కొక్క కులం నుంచి ఒక్కొక్కరిని ఎలక్ట్ చేసుకోవడం. అంటే చారీస్ కులం నుంచి ప్రొఫెసర్ జయశంకర్ గారు కానీ, అలాగనే రెడ్డిస్ని తీసుకున్నట్టయితే మన ముషిరాబాద్ నుంచి పోటీ చేసినటువంటి మన మాజీ హోమ్ మినిస్టర్ అయినటువంటి మనకు తెలిసిన విషయం నాయన నరసింహారెడ్డి గారిని, ఇలాగ మరి అప్పుడు పద్మశాలిలో వంశం ఉన్నటువంటి ఆల నరేంద్ర గారిని, సో ఒక గ్లామర్ కోసం విజయశాంతి గారిని, ఇలా చాలామందిని ఉపయోగించుకున్నారు. మళ్ళీ వాళ్ళందరినీ కూడా మరి కాలక్రమేపైన మరి ఉద్యమ పీరియడ్ పోయిన తర్వాత వాళ్ళందరినీ వాడుకొని వదిలిపెట్టారంటారు ఉద్యమకారులను. ఇది నిజమేనా? దీన్ని మీరు అంగీకరిస్తారు ఉద్యమకారులుగా? ఇక అంత దూరం నేను పోదలుచుకోలేదు కానీ సరే, ఆ రోజు నరేంద్ర గారు కానీ, విజయశాంతి గారు కానీ, ఇంకోళ్ళు కానీ ఆ రోజు అన్ని పార్టీలు తలా ఒక దిక్కు 4 పార్టీలు పెట్టుకుంటే సమైక్యవాదుల ముంగట మనం పలసపడతామనే ఒక ఆలోచనతో మరి జయశంకర్ సార్ అడుగుజాడలో కేసీఆర్ గారు ముందు చాలా ఆయన ఎందుకంటే పట్టుదలతో ఉన్న వ్యక్తి,
మరి నా గట్టిగా పోరాడుతుంది కాబట్టి ఆ రోజు నరేంద్ర కానీ విజయశాంతి కానీ వాళ్ళందరినీ కూడా ఆ రోజు తెలంగాణలో ఉన్న మేధావులందరూ కలిసి ఈ పార్టీలన్నీ కూడా టీఆర్ఎస్లో విలీనం చేయడం జరిగినది. సరే కాలక్రమేమైనా మరి కేసీఆర్ గారికి వాళ్ళకు పార్టీ అన్నప్పుడు మరి ఒడిదుడుకులు ఉంటాయి కాబట్టి వాళ్ళకి నచ్చకనా ఇంకా వేరే విధంగా వాళ్ళు బయటకు పోయడం జరిగినది. అది ఇంటర్నల్ విషయం, దాని గురించి నేను అంత లోతుగా బోదాల్చుకోలేదు. సో ఒక నాయకుడిని తనేటందుకు ఇంకొక నాయకుడు తీసుకొస్తున్న ఎత్తులు కూడా వేస్తున్నట్టు కూడా మనం చూస్తున్నాం. ఆ రోజు నుంచి మొట్టమొదటి నుంచి ఉన్నటువంటి ముద్రా సంఘం నుంచి ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారిని మరి ఈరోజు ఎన్నడూ కూడా జై తెలంగాణ అంటందుకు కూడా నామోషి ఉన్నటువంటి ఎల్ రమణను తీసుకొని వచ్చి చెక్ పెట్టి అంటే ఒక బీసీ నాయకుడిని బీసీ నాయకుడితో చెక్ పెట్టే విధంగా ఒక కులాన్ని వాడుకుంటున్నారు అనేటువంటి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న సందర్భంలో ఉద్యమకారులు మీకు ఎలా అనిపిస్తుంది? సరే ఇక అది ముఖ్యమంత్రి గారి ఆలోచన. మరి పార్టీకి ఎవరు అవసరము, ఎవరిని తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి అనేది పార్టీకి కొన్ని అంటే మంచి చెడు ఆలోచనతోటే. ఎందుకంటే ఎదుటోళ్ళు ఏ అవసరం బట్టి వాడతారో దానికి తగ్గట్టుగా మనం కూడా తీసుకొని కేసీఆర్ లాంటి ముందు చూపిన వ్యక్తి మరి ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా అదొక పెద్ద ఆలోచనతో ఉంటుంది కాబట్టి మేము సార్ నిర్ణయంలో మేము ఏనాడు కూడా ఎదిగాం. సార్ ఏది చూసినా కూడా తెలంగాణ అంటేనే టీఆర్ఎస్, టీఆర్ఎస్ అంటేనే కారు అంటేనే కేసీఆర్ అనే విధంగా మరి రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ 7 సంవత్సరాల కాలంలో మరి ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి ప్రజల గుండెల్లో నిలిచిన వ్యక్తి ఎవరని అంటే అది మా గౌరవ ముఖ్యమంత్రి గారు, మా ఉద్యమ నాయకుడు, మా కల్వకుర్ల చంద్రశేఖరరావు గారు నేను గర్వంగా చెప్పదలుచుకున్నాను. సో మొత్తం మీద చూస్తే మీరు కౌన్సిలర్ ఎన్నిక తర్వాత కరోనా వచ్చింది కదా ఫస్ట్ వేలో. సో ఏమైనా సహాయ సహకారాలు చేయడం కానీ 30 నుంచి 35 రోజుల మధ్యలో లాక్డౌన్ విధిస్తే కూడా సో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో కూలీలకు కానీ రైతులు అంటే ఎవరైతే రైతు కూలీలు ఉంటారో వాళ్ళందరికీ సహకారాలు ఏమైనా చేశారా? ముఖ్యంగా కరోనా టైంలో మేము కౌన్సిలర్గా గెలవడము, పోచారం మున్సిపాలిటీ కొత్తగా ఏర్పడిన తర్వాత మరి కౌన్సిల్లో మా గౌరవ మంత్రి మల్లారెడ్డి గారి ఆశీస్సులతోటి మేము కౌన్సిలర్గా ఎన్నుకోవడం జరిగినది. ముఖ్యంగా నాదంతా స్లమ్ ఏరియా కాబట్టి కరోనా టైంలో మా మున్సిపల్ తరఫు నుంచి మా మంత్రి గారి సహకారంతో మా పర్సనల్గా కూడా ముఖ్యంగా ప్రభుత్వం కూడా పేదలకు 1,500 రూపాయలు రేషన్ బియ్యం అందించే జరిగింది. దాంతోపాటు మేము మా స్థాయి తగ్గట్టుగా మేము నిత్యావసర సరుకులు, గోధుమ పిండి, చక్కెర అలాంటి చిన్న చిన్న ఎవరైతే ఇబ్బంది పడి మాకు ఫోన్లు చేసి సార్ మేము కొద్ది ఇబ్బందులు అంటే వాళ్ళందరూ కూడా మేము కొద్దిగా గొప్ప మా సాయశక్తులు ఆదుకోవడం జరిగినది. మా మున్సిపల్ తరఫున కూడా పెద్ద ఎత్తున మేము మంత్రి గారి ఆశీర్వాదంతో ఇక్కడ మా దగ్గర వికలాంగుల కాలంలో పెద్ద ఎత్తున సరుకులు కూడా పంపించేయడం జరిగినది. సో మరి ఏమైనా కేసులు నమోదవుతే ఎక్కడ పంపించారు? రికవరీ రేట్ ఎలా ఉండేది? కేసులు అయినా మాత్రం ఎక్కువ మాకు మా మున్సిపాలిటీలోనే నారాపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది. మేము అక్కడనే టెస్టులకు కానివ్వండి అక్కడ పంపించడం జరిగినది. మామూలుగా అయితే ఎక్కువ శాతం ఇంట్లోనే ఉండి వాళ్ళకు ఏ విధంగా ఇంట్లో ఉంటే ఎట్లుండాలనేది వాళ్ళకు మోటివేషన్ చేసి దాదాపు వాళ్ళని హోమ్ ఐసోలేషన్లో ఉంచి కరోనా తగ్గడానికి ముఖ్యంగా మా మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది అందరూ కూడా బాగా సహకరించి మేము ఎప్పటికప్పుడు శానిటేషన్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలే. మొత్తం ఎక్కడెక్కడ స్లమ్ ఏరియాలు ఉన్నాయో కరోనా ఎక్కడున్నదో మేమందరం కూడా పకడ్బందీ ప్రణాళికతోని మున్సిపల్ చైర్మన్ గారు కానీ కమిషనర్ కానీ మేమందరం కూడా బాగా ముందుండి ఎప్పటికప్పుడు ఈ హైపోక్లోరైడ్ తోటి మేము ఈ కరోనాని బ్లీచింగ్ పౌడర్ కానీ పబ్లిక్ మాస్కులు పెట్టుకోవడం కానీ అందరినీ కూడా మోటివేషన్ చేయడంలో మేము సక్సెస్ అయినామని మా పోచారం మున్సిపాలిటీలో అతి తక్కువ కేసులు నమోదని కూడా మేము గర్వంగా చెప్పుకోదలుచుకున్నాం. సో సెకండ్ వేవ్ ప్రభావం ఎలా ఉంది? ఫీవర్ సర్వే మరి ఎలా చేశారు? వ్యాక్సినేషన్ విషయంలో మీ యొక్క వార్డులో ఎలా ఉంది పరిస్థితి? మా వార్డులో వ్యాక్సినేషన్ అంటే దాదాపు మాకు 13 మంది ఓటర్లు, అందులో మాకున్న 700-750 ఓటర్లలో మ్యాక్సిమం ఇప్పుడైతే టీకా అనేది అందరికీ అవగాహన వచ్చింది. వాళ్ళంతా వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి వేసుకోవడం జరుగుతున్నది. మా దగ్గర అన్నోజిగూడెంలో ఒక కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నారపల్లి ప్రాథమిక ఆరోగ్యంలో రెగ్యులర్గా నడుస్తుంది. ఇప్పటికైతే మా దగ్గర టీకా ప్రాబ్లం ఏం లేదు. మ్యాక్సిమం దాదాపు మా దగ్గర ఒక 70% కంప్లీట్ అయిందని మేము అనుకుంటున్నాం. ఫీవర్ సర్వే కూడా ప్రభుత్వ పరంగా డోర్ టు డోర్ మేము దానికి సపరేటు ఇన్ఛార్జీలు వేసి మేము ఫీవర్ సర్వే పకడ్బందీగా చేయడం జరిగింది. సో మొన్ననే 10 రోజులు పట్టణ ప్రగతి కూడా చేశారు కదా. సో మీ యొక్క మరి పాత గోడలు కూల్చుకోవడం కానీ చెట్లను పెంచడం కానీ మరి ఈ వర్షాకాల సీజన్లో మరి ఏవైతే డిసీజ్ రాకుండా చేసేటటువంటి నీళ్ళు ఒలకపోయటం కానీ ఇలాంటివైన కార్యక్రమాలు ముఖ్యంగా కేసీఆర్ గారి ఆలోచన, ఆయన అనుభవము, ఉద్యమంలో పోరాడిన తత్వం అన్నీ చూసి కూడా ఈ పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి, గ్రామీణ ప్రాంతాల్లో పల్లె ప్రగతి, మున్సిపాలిటీలో పట్టణ ప్రగతి పెట్టి అసలు ఈ పట్టణ ప్రగతి ప్రోగ్రాం దారినే దాదాపు మనం ఈ కరోనాను నిర్మూలించడం జరిగింది. ఎందుకంటే పట్టణ ప్రగతి అంటేనే పరిశుభ్రంగా ఉంచాలని ఒక ఆలోచనతోటి ఇలా అంత పరిశుభ్రంగా ఉన్నది కాబట్టే ఈ కరోనా మేము తరిమివేయడం జరిగినది. లేకపోతే ఈ పట్టణ ప్రగతి పెట్టకపోతే ఎక్కడికక్కడ
ఈ దోమలు, ఈ ముళ్ళ కంపలు, ఈ పాడుబడ్డీలు ఇవన్నిటితో మనకు కరోనా రావడం జరుగుతుండే. మరి ఈ పట్టణ ప్రగతితోటి మేము మన ఫస్ట్ నుంచి ఇంతకుముందు చేయడం జరిగినది. మొన్న కూడా ఎక్కడెక్కడైతే పాత ఇండ్లు ఉన్నాయో, ముఖ్యంగా ముళ్ళ పొదలు, సర్కారు తుమ్మలు, ఎక్కడైతే నీళ్ళు వస్తున్నా అక్కడ మట్టి మొరం పోయడము, ఎక్కడైతే విద్యుత్ వైర్లు కిందికి వంగినాయో అక్కడ వైర్లను సరి చేయడము, తుప్పు పట్టిన స్తంభాలను కూడా మేము అన్నిటిని కూడా మున్సిపల్ పరిధిగా మా 18 వార్డులు ఉంటాయి, వార్డు పరిధిగా ఇంత బడ్జెట్ పెట్టుకొని మేము మొత్తం ఈ 10 రోజులు దాదాపు ఒక 16-15 జేసీబీలతోటి ఎక్కడికక్కడ, ముఖ్యంగా నా వార్డులో ఎక్కడ చూసినా, ఈరోజు మీరు వచ్చి చూసినా కూడా నా వార్డు అంతా పరిశుభ్రంగా నీట్గా, మా ప్రజలను అన్నీ కూడా చెప్తారు, 6వ వార్డు మొత్తం పరిశుభ్రంగా చేసి పట్టణ ప్రగతి అనేది ఎట్లుండాలో ఆ విధంగా మేము చేయడం జరిగినదని మేము చేయదలుచుకున్నాం. కేటీఆర్ బర్త్డే పురస్కరించుకొని కోటి మొక్క అంటే 3 కోట్ల వరకు కూడా మొక్కలు నాటాలన్నటువంటి కార్యక్రమం చేస్తున్న సందర్భంలో మీరు ఈ కార్యక్రమం ఎలా విజయవంతం చేస్తారు? ఆల్రెడీ ఫిబ్రవరి 17 కేసీఆర్ పుట్టిన సందర్భంగా కూడా నా వార్డులో మొక్కలు నాటడం జరిగినది. 100 మొక్కలు. అవి ఈరోజు బ్రహ్మాండంగా పెరుగుతూ ఉన్నాయి. మరి రేపు కేటీఆర్ బర్త్డే కూడా నా వార్డు పరిధిలో దాదాపు నేను ఒక 100 మొక్కలు పెట్టడానికి నేను ముందుగా ప్లాన్ చేస్తున్నాను. ఖచ్చితంగా మొక్కలు పెడతాము, మొక్కలను సంరక్షించుకుంటాము. అందులో భాగంగానే ఇవాళ మా పోచారం మున్సిపాలిటీ తెలంగాణ రాష్ట్రంలోనే హరితవనంలో 4th ప్లేస్ రావడం జరిగినది. దీనికి అందరికీ కూడా మా కార్మికులు, మా మున్సిపల్ సిబ్బంది కృషి, మా పాలకవర్గం కృషి, మా అధికారుల కృషి అని కూడా నేను దీన్ని సగర్వంగా మీకు తెలియజేసుకుంటున్నాను. పథకాలు ఈ పాండమిక్ సీజన్లో కూడా మరి పథకాలు ఎలా తీసుకెళ్తారు? కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ మరి ఒక చెక్కులు పంచుతున్నారా? సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ కూడా ఈ కరోనా టైంలో కూడా మా రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్లు, సీఎం రిలీఫ్ ఫండ్ ఎక్కడ ఆగినా ఇబ్బంది లేదు. ఈ కరోనా టైంలో కూడా బడ్జెట్కి ఇబ్బంది లేకుండా మా ముఖ్యమంత్రి గారు సీఎం రిలీఫ్ ఫండ్కు, కళ్యాణ లక్ష్మి కూడా బడ్జెట్లో డబ్బులు కేటాయించి మరి కరోనాలో కూడా పేద ప్రజలందరూ కూడా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్లు నేనే దాదాపుగా మా మంత్రి గారి చేతుల మీదుగా నేను ఒక 60-70 సీఎం రిలీఫ్ ఫండ్లు ఇప్పించడం జరిగినది ఈ కరోనా టైంలో. షాదీ ముబారక్ అయితే మా వార్డు పరిధిలో ఎప్పటికప్పుడు అప్డేట్ ఉన్నాం, ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. ఎక్కడ కూడా ఆగినామనే ఆలోచన లేదు. ప్రభుత్వం మాత్రం ఈ స్కీమ్లని ఎంత ఇబ్బంది ఉన్నా ఏదో రకంగా డబ్బులు సర్దుబాటు చేసి పేద ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తుందని తెలియజేసుకుంటున్నాం. మొత్తం మీద మరి ప్రజలకు ఏం చెప్తారు 3వ వేవ్ వస్తున్న సందర్భంలో? ప్రజలు నిర్లక్ష్యం వీడాలి. ముఖ్యంగా ఫంక్షన్లు, ఎక్కడన్నా పబ్లిక్ ప్లేస్లకు పోవడం తగ్గించుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వాలు కూడా హెచ్చరిస్తున్నాయి థర్డ్ వేవ్ వస్తుందని. ఎందుకంటే మన జాగ్రత్తలే మనకు శ్రీరామ రక్ష. మనం ఏమైతే అని బయటికి వెళ్తే మాత్రం ఏదో రకంగా కరోనా అంటుకొని మన ప్రాణాలకు కూడా ఇబ్బంది అవుతుంది, మన కుటుంబ సభ్యులకు కూడా ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతాం. మనం ఒక్క ఇంటి పెద్ద చనిపోతే ఆ కుటుంబం మొత్తం మీద బజార్న పడే పరిస్థితి వస్తుంది. మనం కళ్ళారా చూసాం ఎంతోమందిని. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే మనము తిరగడం చాలా తగ్గించి బయటికి వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా మాస్కును ధరించి శానిటైజర్ చేతిలో పెట్టుకొని పోతే మనం బాగుంటాం, మన పక్క వాళ్ళం కూడా బాగుంటారని తెలియజేసుకుంటే ఈ థర్డ్ వేవ్ మనం భయపెడుతుంది కాబట్టి అందరూ కూడా మాస్కులు ధరించాలని నేను మీ ద్వారా మొత్తం పోచారం మున్సిపల్ ప్రజలకు, నవారు ప్రజలకు తెలియజేస్తున్నాను. డెవలప్మెంట్ విషయంలో మరి మురుగునీటి తరలించే విషయంలో కానీ మరి చూసుకుంటే రోడ్లు ఏమన్నా మీ యొక్క ఈ 18 నెలల్లో ఇంప్లిమెంటేషన్ జరిగిందా? దాదాపుగా నా వార్డులో 1 కోటి రూపాయలతోటి నేను అభివృద్ధి పనులు చేపట్టడం జరిగినది. ముఖ్యంగా మా వికలాంగుల కాలనీలో పెద్ద డ్రైనేజ్ సమస్య ఉండే, అది గణపురం పోయే రోడ్లో చాలా ఇబ్బంది ఉండే, ప్రజలు చాలా ఇబ్బందులు పడుతుండే. మేము రాగానే కొత్తనే స్టార్టింగ్లో మా మంత్రి మల్లారెడ్డి సహకారంతో, మా పాలకవర్గం సహకారంతో ఒక 20 లక్షల రూపాయలతో ఆ డ్రైనేజ్ సమస్యను తీర్చి దాంట్లోనే ఇలా నేను పట్టణ ప్రగతి అని మంచి మొక్కలు నాటి ఆ పట్టణ ప్రగతి అలా చెట్లు ఎంతో మొన్నటిదాకా మురికి కూపంగా ఉన్న మా కాలనీ ఈరోజు స్వచ్ఛ వాతావరణంలో మంచి ఆక్సిజన్గా తయారైంది. అలాగే నా వార్డు పరిధిలో మంచి డ్రైనేజ్ సిస్టమ్, మా వికలాంగుల కాలనీలో, మా ఆర్జిక కాలనీలో లోపల ఎన్నో ఏళ్ళ నుంచి ఆ రోజు సమైక్య ప్రభుత్వంలో కట్టిన డ్రైనేజ్ వ్యవస్థను కూడా మేము అన్నీ కూడా విడతలవాడిగా చేసి వాటర్ ట్యాంకులు, డ్రైనేజు, ఎలక్ట్రిక్ మీటర్లు కూడా మేము మా పాలకవర్గ సహకారం పెట్టడం జరిగినది. సమస్యలు లేకుండా అన్ని పనులు కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. మాకున్న టైంలో ప్రజలు మా విధంగా ఏ విధంగా నమ్మి మమ్మల్ని గెలిపించారో వాళ్ళ నమ్మకాన్ని, విశ్వాసాన్ని చూరగొని మళ్ళీ రాబోయే ఎలక్షన్లో కూడా మేము వాళ్ళకు సేవ చేయడానికి ముందుకుంటామని కూడా నేను మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. చివరిగా మరి రేవంత్ రెడ్డి ప్రభావం ఏమైనా ఉండే అవకాశం ఉందా రాష్ట్రంలో? చాలామంది వచ్చిరిపోయారు అని, సరే ఏ పార్టీ అయినా కూడా కొద్దిగా రాగానే కొద్దిగా వేగ అనిపిస్తుంది. ఇది కొద్ది రోజులే. కేసీఆర్ ముంగట ఏ రేవంత్ రెడ్డి వచ్చినా, ఏ బండి సాయించినా ఎవరు కూడా తట్టుకోలేరు.
తెలంగాణ రాష్ట్రానికి కేసీఆరే శ్రీరామ రక్ష. కేసీఆర్ ఉంటేనే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది. తెలంగాణ ప్రజలకు దేవుని స్వరూపం ఎవరు అంటే అది కేసీఆర్ గారు, మా ముఖ్యమంత్రి గారే. ఆయన ఎల్లకాలం జీవితాంతం ఆయుర ఆగ్రహాలతో మంచిగా ఉండాలని, తెలంగాణ ప్రజలకు ఇంకా ఎక్కువ సేవ చేయాలని, రాబోయే ఎలక్షన్లో కూడా ఇంకా బ్రహ్మాండ మెజార్టీతో గెలిచి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని మా ఆకాంక్ష, నా కోరిక. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇదండి మరి పోచారం మున్సిపాలిటీలో 6వ వార్డు గెలిచినటువంటి సింగిరెడ్డి సాయిరెడ్డి గారు చెప్పినటువంటి విషయంలో ఉద్యమకారునిగా తన యొక్క మరి కేసీఆర్ పైన ఉన్నటువంటి నమ్మకాన్ని అలాగే చూసినట్టయితే మరి తెలంగాణ ఏర్పడిన తర్వాత బంగారు తెలంగాణలో మన తన యొక్క పాత్ర కృషి చేస్తూ నాడు చేసినటువంటి ఉద్యమ ఫలితాల్లో ఏవైతే ఉన్నాయో కేసీఆర్ గారు దూరదృష్టితోటి మరి వివిధ పథకాలను పెడుతున్నటువంటి ముందుకెళ్ళడం వల్ల తన యొక్క సహాయ సహకారాలు ఎల్లప్పుడూ కూడా కేసీఆర్ మీదనే ఉంటాయి. తను అలాగే చూసినట్టయితే హరితహార కార్యక్రమాన్ని గురించి కూడా డెవలప్మెంట్ విషయంలో కూడా కరోనా సమయంలో చేసినటువంటి సహాయ సహకారాలన్నింటినీ కూడా చక్కగా వివరించారు. చూసిన విధంగా కెమెరామెన్ శ్యామ్తో మీ సురేష్ దండు, లక్ష్యం సమాజహితం.